మేడారంలో శ్రీ సమ్మక్క సారక్క జాతర వద్ద ఉన్న మీడియా పాయింట్ వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క మాట్లాడుతూ సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తులకు టాయిలెట్ సౌకర్యాలు ఉన్నప్పటికీ అవి దుకాణాలు ఉండడం వల్ల గుర్తించలేకపోతున్నారు అని అన్నారు. శాశ్వతంగా భక్తులకు ఉపయోగపడేలా టాయిలెట్స్ నిర్మిస్తామని అన్నారు. బాసర టు భద్రాచలం వరకు ఉన్నటువంటి నదులను అనుసంధానం చేస్తూ ఏడాది మొత్తం నీళ్లు నిల్వ ఉండేలా కార్యాచరణ కేబినెట్ నిర్ణయంతో రూపొందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరంగా ఉండడానికి ఈ ప్రాంతంలో ఏకో పార్కులు ఏర్పాటు చేస్తామని అన్నారు. తాత్కాలికంగా కట్టేస్తా ఉన్నాం కాబట్టి టాయిలెట్స్ లక్షలలో భక్తులు వస్తున్నారు. మనం వేలలో టాయిలెట్స్ కడతాం. నేను ఈరోజు మాకు ఎవరైనా చెప్తారంటే అదే చెప్తున్నారు టాయిలెట్స్ పాపం. అయినా కూడా గతం కంటే ఈసారి పెంచినా కూడా అది సరే ఇన్ని లక్షల మంది కాబట్టి దానికి కూడా పర్మనెంట్గా లొకేషన్స్ చూస్తే భక్తులకు కూడా అర్థమైంది. కొన్ని రోడ్డు కింద మనం ఏర్పాటు చేసినాం ఇది చైన్లలో, కానీ దాని ముందట అన్ని షాప్స్ ఉండడంతో అవి కనపడక పాపం రోడ్ సైడ్ వెతుకుతా ఉన్నట్టు ఇదొక్కటి నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. ఈ అన్ని అనుభవాలతోటి ఒక వారం 10 రోజులు అధికారులకు కొంచెం రెస్ట్ లాగిచ్చి మళ్ళీ సీనన్న గారు ఇక్కడ వారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుతాం. చెట్ల పెంపకం కూడా చాలా అవసరం. ఇప్పుడు భక్తులు కూడా వస్తుంటే ఈసారి మనకు నెలకు ముందు వచ్చింది, కానీ ఒక్కొక్కసారి మార్చి ఫస్ట్ వీక్లో వస్తుంది, లేదా మార్చి లేదా ఫిబ్రవరి ఎండింగ్లో వస్తుంటుంది జాతర. సో ఆ టైంలో ఎండలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చెట్ల అవసరం ఉంది. అది కూడా బాగా చేస్తాం. మీ సూచనలు సలహాలు కూడా ఈ జాతర అనంతరం తీసుకుంటాం. ఇప్పటికైతే ఆ తల్లుల దయతోటి నాయకుల ముఖ్యమంత్రి గారి సంకల్పం, మా మంత్రివర్గం యొక్క ఆలోచన, పూజారుల యొక్క నమ్మకం, విశ్వాసం, భక్తుల నమ్మకం, విశ్వాసంతో 3 నెలల్లో అనుకున్నది మరి కంప్లీట్ చేసి భక్తులకు అందించినాం. గుడి మొదలైన రోజు నుంచి ఏ రోజు మేము భక్తులను ఆపలేదు. ఒక దిక్కు గుడి మొదలైంది పని చేస్తూనే ఉన్నాం, ఒక దిక్కు భక్తులు వచ్చిపోయారు. కాబట్టి చిన్న చిన్న ల్యాబ్స్ గ్యాప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం. ఇప్పటికీ దాదాపుగా మనకు జాతర మొదలవ్వడానికి ముందే మరి దాదాపుగా 30-40 రోజుల నుంచి చూస్తే 70-80 ఈ స్పెల్ లో చేసింది అన్నది పర్మనెంట్ కార్యక్రమాల మీద మేజర్ ఫోకస్ పెట్టి 4 లైన్లు చేయడం జరిగింది. అంతర్గతంగా ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు. ఇది కాకుండా సుమారు 29 ఎకరాలు ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. ఈ 29 ఎకరాలే కాకుండా ఇంకా ఒక 41-42 ఎకరాలు ఎక్విజిషన్ చేస్తున్నాం. సుమారు 70 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఒక జాతర టైంలోనే కాకుండా ఇది ఒక పుణ్యక్షేత్రం కాబట్టి భక్తులు ఎప్పుడొచ్చినా వారికి అన్ని వసతులు ఉండే విధంగా కాటేజీలు కానివ్వండి, మ్యారేజ్ చేసుకోవడానికి ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, ఇందాక అక్క చెప్పినట్టు జాతర టైంలో రిక్వైర్మెంట్ ఉన్న టాయిలెట్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, ఇతరత్ర వాటితో పాటు ఏదైతే జంపన్న వాక్ మీద టెంపరవరీగా మనం ఏర్పాటు చేసే క్రాస్ బండ్స్ కాకుండా పర్మనెంట్గా చెక్ డ్యామ్లు కూడా కట్టే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం సీతక్క కోరిక మేరకు ఇవన్నీ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ మేడారాన్ని ఆ జాతర 15-20 రోజులే ఒక పుణ్యక్షేత్రం లాగా కాకుండా ఈ ప్రభుత్వం బాసర నుంచి భద్రాచలం వరకు సుమారు 2,500 కోట్ల రూపాయలతో ఒక టెంపుల్ సర్క్యూట్ ని కూడా ఏర్పాటు చేసే దానికి శ్రీకారం చుట్టింది. దాంట్లో భాగంగా ఈ మేడారం కూడా ఇన్కార్పొరేట్ కాబోతుంది. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే ఈ పవిత్రమైన టెంపుల్స్ అన్నిటినీ ఈ ప్రభుత్వం